ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఆగస్టు 12న జరిగిన ఈ దోపిడీలో 7గురు షాపులోకి చొరబడి సిబ్బందిని బెదిరించి డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేసి దాదాపు 7 కిలోల గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఆభరణాలను దోచుకున్నారు. పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరిని బీదర్లో, ఒకరిని పూణేలో పట్టుకున్నారు. ఇక నిందితులందరూ బీహార్కు చెందిన వారుగా గుర్తించారు. వీరి నుంచి తుపాకులు, బుల్లెట్లు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీపక్ ఆశిష్ కుమార్ సింగ్ హైదరాబాద్లోని నానక్రామ్గూడలో 2 ఏళ్లుగా నివసిస్తూ గాజు తయారీ యూనిట్లో పనిచేస్తూ దోపిడీకి పథకం వేశారు. మిగతా 5గురు నిందితులు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నేతృత్వంలో 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని మెదక్ డీసీపీ చెప్పారు. సో మనకు ఆగస్టు 12 మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6గురు ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2ని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7గురు కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్ కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మీదే దాదాపు